ఒక ఏనుగు చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒకసారి తాడుతో కట్టివేయబడింది. అది విడిపించుకోవడానికి చాలా ప్రయత్నించింది. కానీ ఆ ఏనుగు ఎంత కష్టపడినా తాడు మాత్రం తెగలేదు. ఆనాటి నుండి ఆ ఏనుగు కొద్ది కొద్దిగా పెరుగుతున్నా ఆ తాడు నుండి తప్పించుకోవడం కష్టమనే భావనలోనే ఉండేది. అది విడిపించుకోవడానికి మళ్లీ మళ్లీ ప్రయత్నించలేదు. అలా సంవత్సరాలు గడిచాయి. ఏనుగు చాలా బలంగా మహాశక్తివంతంగా మారింది. ఒకరోజు అటుగా వెళ్తున్న కోతి ఏనుగును చూసి దాని దగ్గరకు వచ్చింది. ఓయ్ ఏనుగు, ఇప్పుడు చాలా పెద్దగా అయ్యావు. నీకు ఆ తాడు నుండి విడిపించుకునేంత శక్తి ఉంది. మళ్ళీ ఎందుకు ప్రయత్నించకూడదు అని అడిగింది. అందుకు ఏనుగు, నేను ఇంతకు ముందు ప్రయత్నించాను, అది అసాధ్యం. నేను ఎప్పటికీ విడిపించుకోలేను అంటూ బాధగా సమాధానమిచ్చింది. నువ్వు భలేగా ఉన్నావోయ్. అప్పుడెప్పుడో చిన్నప్పుడు ప్రయత్నించావు. ఆ విషయం నాకు తెలియదేటి. ఇప్పుడు బాహుబలిలా కండలు కూడా తిరిగాయి. కాలు కదిపితే చాలంతే ఆ బక్క పలసం తాడు పటాపంచలైపోద్ది. నా మాటని ఒక్కసారి ట్రై చేయి. ఏనుగు ప్రయత్నించలేదు సరికదా. ఓయ్ తొండరకోతి, ఆ తాడు తెగదని చెబుతుంటే నా మాట వినవేం? పదే పదే అదే చెబుతూ నా సమయాన్ని వృధా చేశావో లాగిపెట్టి తొండంతో ఒక్కటిచ్చుకుంటా ఎగిరి ఏట్లో పడతావు అంటూ కోపంగా హుంకరించింది. కొందరు మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా ఎలాగే ఉంటారు. ఎన్ని సంవత్సరాలైనా దేని దగ్గర ఉండడం నాటైందండగా అనుకుని కోతి అక్కడి నుండి వెళ్లిపోయింది. ఈ కథలో నీతేమిటంటే, ఇంతకు ముందు ఫెయిల్ అయినంత మాత్రాన ఇప్పుడు విజయం సాధించలేమని కాదు. మనం మళ్ళీ ప్రయత్నించడానికి మనపై మనకు నమ్మకం ఎల్లప్పుడూ ఉండాలి. అప్పుడే విజయం మన సొంతం అవుతుంది. ఒక అడవిలో మేకపిల్ల ఒకటి ఉండేది. అది సరదాగా ఎగురుతూ గెంతుతూ అడవంతా తిరిగేది. ఒక రోజు ఆ బుజ్జి మేక అలా తిరుగుతా ఉంటే ఒక్కసారిగా ఆకాశంలో మేఘాలు ముసురుకోసాగాయి. అయ్య బాబోయ్, కాసేపట్లో వాన వచ్చేసేలా ఉంది. ఈ లోపల ఇంటికి చేరుకోవాలి, లేకపోతే వానలో తడిస్తే అమ్మ తిడుతుంది అనుకుని ఇంటి వైపునకు వేగంగా పరుగు తీసింది. నెమ్మదిగా ఆకాశం నుండి ఒక్కొక్క చినుకు నేలపై పడసాగింది. దాంతో ఆ మేకపిల్ల మరింత కంగారుగా పరిగెత్తసాగింది. ఆ మేకపిల్లను చూసిన ఒక కుందేలు, ఓ బుజ్జి మేకపిల్ల, చిన్న చిన్న చినుకులు మొదలయ్యాయి. పెద్ద వాన వచ్చేసేలా ఉంది. వెంటనే నా గుబురి పొదలోకి రా. హాయిగా కాసేపు కమ్మని కబుర్లు చెప్పుకుందాం. వాన తగ్గిపోయాక వెళ్ళిపోదువు గాని అని పిలిచింది. ఆ మాటలకు ఆ మేకపిల్ల, నేను నీకంటే చాలా పెద్దదాన్ని. నీ చిన్న పొద నాకేం సరిపోతుంది? కావాలంటే ఉడతల్ని అలకల్ని పిలుచుకో. నేను మా ఇంటికి పోయి హాయిగా పడుకుంటా. టాటా అని ముందుకు పరిగెత్తింది. మేకపిల్ల అలా పరిగెడతా ఉంటే దారిలో ఒక చెట్టు మీద ఉన్న కోతి చూసింది. ఓ చిన్నారి మేకపిల్ల, కాసేపట్లో పెద్ద వాన వచ్చేలా ఉంది. దా వచ్చి ఈ చెట్టు కింద తలదాచుకో. నీకు తీయని పండ్లు తెంచి పెడతా. అవి తింటూ తీయని కబుర్లు చెప్పుకుందాం. వాన తగ్గిపోయాక వెళ్ళిపోదు అని పిలిచింది. అప్పుడా మేకపిల్ల, ఓ కోతి మామ, ఈ చెట్టుకు సరిగ్గా కొమ్మలే లేవు. దీని కింద నిలబడితే తడిసిపోతాను. నువ్వే హాయిగా పండ్లు తిను. నేను మా ఇంటికి పోతా. బాయ్ బాయ్ అంటూ ముందుకు పరిగెత్తింది. మేకపిల్ల అలా పరిగెడతా ఉంటే వాన ఇంకొంచెం పెరిగింది. ఇక లాభం లేదనుకుని ఎక్కడైనా ఆగుదామని చుట్టూ చూసింది. దానికి దగ్గరలో ఒక గుహ కనపడింది. ఆహా, ఇదేదో చాలా బాగుంది. దగ్గరలోనే తలదాచుకోవడానికి చోటు దొరికింది. అదృష్టం అంటే నాదే. అందులోకి వెళితే ఒక్క వాన చినుకు కూడా నా మీద పడదు అనుకుంటూ ఆనందంగా గుహలోకి వెళ్ళబోయింది. గుహ పక్కనే ఎగురుతూ వెళ్తున్న ఒక కాకి దీనిని చూసింది. ఓ చిన్నారి పొన్నారు మేకపిల్ల, కొంచెం ఆగు. ముందు నేను చెప్పేది విను. ఆ గుహలోకి వెళ్ళావంటే మళ్ళీ తిరిగి వచ్చేది ఉండదు. సరాసరి పైకి పోవడమే. లోపల ఒక సింహం గుర్రు పెట్టి నిద్రపోతా ఉంది. అది అసలే మటన్ బిర్యానీ తిని చాలా రోజులైందంట.
నిన్ను చూసిందనుకో ఎగిరి గంతేసి పండుగ చేసుకుంటది. నీ ఇష్టం మరి. అని చెప్పి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఆ మాటలకు మేకపిల్ల అదిరిపడి ఆగిపోయింది. అయ్యా బాబోయ్, కాకిమిత్రుడు చెప్పబట్టి నేను గుహలోకి వెళ్ళలేదు, లేకపోతే ఈ పాటికి నా ప్రాణాలు పోయేవి అనుకుందది. అంతలోనే వాన పెద్దగా కురవడం మొదలయ్యింది. అది తలదాచుకోవడానికి చుట్టూ ఒక చిన్న పొద గాని చెట్టు గాని కనపడలేదు. అయ్యో, నేను ఎంత తెలివి తక్కువ దాన్ని. కుందేలు కోతి మంచి మనసుతో నన్ను రమ్మని పిలిచినా కాదని ఇంత దూరం వచ్చేసాను. ఇప్పుడు ఈ వానలో తడవకుండా తప్పించుకోవడం ఎలా అని ఆలోచిస్తూ ఉండగానే గుహలోపలి నుండి గట్టిగా సింహం అరుపు వినబడింది. అయ్యే బాబోయ్, ఇంకొక నిమిషం ఇక్కడే నిలబడితే దానికి ఆహారం కావడం ఖాయం అనుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా ఆ వానలోనే మొత్తం తడిసిపోతూ ఇంటి వైపు పరుగు తీసింది. ఇంటికి చేరాక తను అనుకున్నట్టుగానే వానలో బాగా తడిసినందుకు తల్లి దగ్గర తిట్లు తింది. ఈ కథలో నీతేమిటంటే, మనం మంచి కోరి స్నేహితులు చెప్పే మాటలను తప్పకుండా వినాలి. ఓ అడవిలో ఉన్న చెరువులో కప్ప ఒకటి ఉండేది. అది మహా అల్లరిది. దానికి అప్పుడప్పుడు చిత్ర విచిత్రమైన కోరికలు కలిగేవి. ఒక రోజు ఆ కప్ప దూరం నుండి వినిపిస్తున్న కోయిల పాటను విన్నది. ఆహా, మధురమైన గొంతు అంటే కోయిలమ్మదే. దాని పాటను వింటుంటే చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. అందుకే ఈ అడవిలోని ప్రతి జంతువు పక్షి దాని పాటకే ఫిదా అయిపోతారు. ఆ వెంటనే ఆ కప్పకి కోయిలలా పాటలు పాడాలని ఆశ కలిగింది. మరి పాడాలంటే సంగీతం రావాలి కదా. మరునాడే వెతుక్కుంటూ కోయిల ఉండే చోటుకు వెళ్ళింది. ఓ కోయిలమ్మ, నీ పాట అదుర్సు. నేను కూడా నీలాగే పాడుతా తీయగా నాకు సంగీతం నేర్పించవా అని అడిగింది. అందుకు కోయిల నవ్వింది. కప్పమిత్రమా, నువ్వు సంగీతం నేర్చుకోవడం కుదరదు. అది చాలా కష్టమైన పని. ఎందుకు నీ సమయాన్ని వృధా చేసుకోవడం అని సర్ది చెప్పింది. ఓ కోయిల, నా గురించి నీకు తెలియదు అనుకుంటా. నేను వన్స్ డిసైడ్ అయితే నా మాట నేనే విన్నా. నువ్వు నాకు సంగీతం నేర్పించాల్సిందే. నేను ఈ అడవిలో ఆదిరిపోయేలా కచేరీ కట్టాల్సిందే అని గోలగోల చేసిందా కప్ప. పోనీలే, కొద్ది రోజులు నేర్పితే కప్పకు తెలిసి వస్తుంది అని మనసులోనే అనుకుంది కోయిల. ఆనాటి నుండి ప్రతిరోజు క్రమం తప్పకుండా కప్పకు పాటలు నేర్పించసాగింది కోయిల. అలా చాలా రోజులు గడిచాయి. ఎన్ని రోజులు గడిచినా కప్పకు పాట పాడడం రాలేదు. ఈలోగా మామిడి చెట్లు పూతకు వచ్చాయి. మామి చిగురు తిన్న కోయిల పాట పాడబోయింది. కాని కోయిల కూ అని పాడబోతే బెకబెక అనే శబ్దం వచ్చింది. దాంతో తన గొంతు ఏమైందోనని కోయిలకు భయం వేసింది. నా పాట కప్పకు రాలేదు సరికదా, దాని బెకబెక మాత్రం నాకు వచ్చేసింది. అమ్మో, కర్ణ కఠోరమైన ఈ కంఠం ఎవరైనా వింటే ఈ అడవిలో నా గౌరవ మర్యాదలు ఏం కాను. ముందు ఈ కప్పకు పాట నేర్పించే పనికి స్వస్తి పలకాలి అని ఆ కప్పను అక్కడి నుండి తరిమేసిందా కోయిల. ఈ కథలో నీతేమిటంటే, ఒక్కోసారి సాధ్యపడని విషయాలలో ఎదుటివారికి సహాయం చేయబోయి మనం కష్టాల పాలవుతాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.